5వ ఎపిసోడు. ఆత్మహత్య చేసుకుందంటావా? అదే జరుగుంటుంది అమ్మాయి గారు. ఎంత కష్టం వచ్చినా బ్రతుకు తెరువుకి మార్గం చూసుకోవాలే కానీ అలాంటి పని చేయకూడదు రంగస్వామి, బాధగానే అంది. అదీ నిజమే అమ్మాయి గారు. ఎక్కడో అక్కడ ఆ తల్లి బ్రతికే ఉంటే బాగుండునని ఆలోచిస్తూ ఉంటాను ఎప్పుడు. భారమైన మనసులతో ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు ఎంతోసేపు. 4 గంటలకి వచ్చాడు భానుమూర్తి. వస్తూనే సాగర్ మీద చిర్రుబుర్రు లాడాడు. నిన్న రంగారెడ్డి అనే ఆయన ఫోన్ చేశాట కదా, నాకు చెప్పలేదే అంటూ ఆశ్చర్యపోయింది సాగరి. వెంటనే తను చెప్పడం, ఆ వివరాలన్నీ తన డైరీలో రాసుకోవడం చేశాడు కదా, ఆ మాటే అంది అతనితో. వెంటనే చూసుకున్నాడు. అందులో ఆ వివరాలు కనపడడంతో ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. నువ్వెందుకున్నావు ఇక్కడ అంటూ రంగస్వామి మీదకి తిప్పాడు చక్రం. ఈ మనిషికి ఏదో ఒక తిక్క పుట్టింది అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు రంగస్వామి. ఆ వెంటనే మొహం ప్రసన్నంగా పెట్టి, మన ఇద్దరి మధ్య వాడెందుకు చెప్పండి, అందుకే అలా అరిచాను అన్నాడు సాగరికి దగ్గరగా వచ్చి నిలబడి. ఈ మాట వింతగానే కాదు, చాలా అసహ్యంగానే అనిపించింది ఆమెకి. తను ఏం మాట్లాడినా ఏం అర్థాలు తీస్తాడో అన్న భయం తొంగి చూసింది మనసులో. ఆమె మౌనాన్ని మరో రకంగా భావించాడు భానుమూర్తి. పిట్ట దారిలో పడుతుందిలే అన్న ఊహ కలిగి దానికి రెక్కలు తొడిగాడు. ఆగుతుందా మరింకది? ఆకాశమంత మనసులో అడ్డు ఆపు లేకుండా పల్టీలు కొట్టడం మొదలుపెట్టింది. అంతా పైపై డాంబికాలే. గట్టిగా ప్రయత్నిస్తే లొంగకపోరు ఇలాంటి వాళ్ళు. మహామహా వాళ్ళనే కాలేజీలో తన చుట్టూ తిప్పుకొని టైంపాస్ చేసిన వాడు తను. ఏ పిల్ల ఒక లెక్క తనకి. గర్వంతో కాలర్ సవరించుకున్నాడు. ఇంతలో ఒకదాని తర్వాత ఒకటిగా వరుసగా ఫోన్లు వస్తుంటే మళ్ళీ సాగరితో మాట్లాడే అవకాశం దొరకక తిట్టుకున్నాడు ఆ ఫోన్ చేస్తున్న వాళ్ళని. ఇంటికి బయలుదేరే సమయం దాకా బిజీ అయిపోయింది సాగరి. తల్లితో పాటు సాగరి ఇంటికి వచ్చింది సుమతి. ఆఫీస్ నుంచి అప్పుడే ఇంటికి వచ్చి కాఫీ తాగుతున్న సాగరి వాళ్ళని చూస్తూనే ఆనందంతో ఎదురొచ్చింది. స్నేహితురాల్ని ఆప్యాయంగా తన పక్కనే కూర్చోబెట్టుకుంది. సాగర్ చేతులు అందుకుని కళ్ళకద్దుకుంది సుమతి. పిచ్చి పిల్ల ఏంటది అంటూ భుజం మీద చెయ్యేసి దగ్గరికి తీసుకుంది సాగరి. పెద్దాళ్ళిద్దరూ కబుర్లలో పడ్డారు. సుమతి కళ్ళలో మెరిసింది తడి. అది కన్నీరు కాదు, ఆనంద బాష్పాలు. సాగరి, నువ్వు నా స్నేహితురాలువని చెప్పుకుందుకు గర్వపడుతున్నాను. నీ వల్లే నా జీవితం చక్కబడింది. నాకు ధైర్యం నూరిపోయడమే కాదు, సుమన్ మనసులో మార్పు కలిగించావు. ఎప్పటికీ నీ రుణం తీర్చుకోలేను అంటున్న సుమతిని అడ్డుకుంది సాగరి. అంతంత పెద్ద మాటలు ఎందుకు మన మధ్య? అందుకే పిచ్చిపిల్ల అన్నాను. ఆలోచన ఏదైనా సహకరించి అది అమలు చేసింది మాలతి కదా, ఆమెదే క్రెడిట్ అంతా. నాకు థ్యాంక్స్ చెప్పేందుకు తమ ఇంటికి వచ్చినప్పుడు అదే అన్నాను తనతో. కానీ మనమంతా కలిసి సుమన్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ముందు. అంతే అంటావా? కళ్ళు తుడుచుకుంటూ నవ్వింది. అంతే మరి. మనం ఎన్ని ఆలోచనలు చేసినా అతను మారలేదనుకో, ప్రయోజనం ఏముంటుంది? అందుకే అంటున్నాను, అతనిలో మార్పు వచ్చేలా పథకం వేసిన నా స్నేహితురాలు సాగరి గొప్పదనం. ఆమె ఇచ్చిన జవాబుకి నవ్వకుండా ఉండలేకపోయింది సాగరి. తిప్పి తిప్పి నా పేరే చెప్తున్నావే. సరోజిని కాఫీ కలిపి తీసుకొచ్చింది. స్నేహితురాలు పక్కన నువ్వు లేకుండా పెళ్ళి జరగదమ్మాయి అంటూ ఆప్యాయంగా హెచ్చరించింది సుమతి తల్లి. ఆంటీ, మీరు కూడా నన్ను మొలగ చెట్టు ఎక్కిచ్చేస్తున్నారు. సిగ్గుపడింది సాగరి. పెళ్ళి ఆదివారం వచ్చింది కాబట్టి సెలవు వేరే పెట్టే అవసరం లేదు సాగరికి. ఏ గొడవలు ఏ ఇబ్బందులు లేకుండా పెళ్లి జరిగిపోయింది. సాగరి, మాలతి ఇద్దరు కూడా పెళ్లి కూతురి పెళ్లి పనుల్లో చాలా సహాయపడ్డారు. పీటల నుంచి లేచినప్పుడు సుమతి చేయి పట్టుకొని నేరుగా సాగరి దగ్గరికి వచ్చి చేతులు జోడించాడు సుమన్. తెల్లబోయిన సాగరి మరుక్షణం తేరుకుని ముందు పెద్దవాళ్ళకి నమస్కారాలు చేయండి అంటూ వాళ్ళ తల్లిదండ్రుల వైపు చూపించింది. వాళ్ళ మాటలు శ్రద్ధగా ఆలకిస్తున్న సుమన్ తండ్రి ప్రకాశరావు గారికి కడుపు మండిపోయింది. సాగర్ అంటే ఈ అమ్మాయి అన్నమాట. ఈ పిల్ల మూలంగానే కదా తన కొడుకు తమ కులం కాని సుమతిని చేసుకున్నాడు. కన్న తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదని తెలిసి కూడా ఈ సంబంధం చేసుకున్నాడు. బంధువుల్లో కూడా బాగా ఆస్తిపాస్తులున్న సంబంధాలు వస్తే కూడా నో అని చెప్పాల్సి వచ్చింది తను. అంతా ఈ పిల్ల ఆడించిన నాటకం వల్లేగా. కోపంతో సాగరి పక్కన ఎవరూ లేని సమయం చూసి అటు వెళ్ళాడు. పళ్ళు బిగించి అడిగాడు, నీ పెళ్ళికి ఏం నాటకాలు ఆడదలుచుకున్నావు?
ఎవరి కొంపలు ముంచదలుచుకున్నావు? ఉలిక్కిపడి పక్కకి తిరిగి చూసింది సాగరి. ఆయన కళ్ళల్లో కనిపించిన క్రోధాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆయన మర్యాద ఆయన నిలబెట్టుకోకుండా పెద్దవాడుగా మాట్లాడే పద్ధతి ఇదేనాది? పెళ్లి జరిగిపోయాక కూడా మనసులో ఇంకా అంత కక్ష పెట్టుకుంటాడా? బాధ అనిపించింది సాగరికి. సుమతి కాపురం చల్లగా నూరేళ్లు వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంది. సుమన్ మీద కావాల్సినంత నమ్మకం ఏర్పడడంతో ఆ పెద్ద ఆయన మనసులో కోపం తప్పకుండా చల్లబడుతుందన్న ఆశాభావం కలిగింది. ఇది విన్నామా సాగరి అంటూ పక్కింటావిడ అడుగు పెట్టింది. ఏంటంటే అని అడగగానే గొంతు కాస్త తగ్గించి చెప్పింది. మన పనమ్మాయి కూతురికి 15 ఏళ్ళు. దానికి పరిచయం ఉన్న అబ్బాయి ఎవరో సినిమాకి తీసుకెళ్తాను వస్తావా అంటే తల్లికి కూడా చెప్పకుండా అతను కూడా వెళ్ళిందట. ఇంత చేసి సినిమాకి కాదు, ఒక స్నేహితుడి గదికి తీసుకుపోయట. అక్కడ వాడి స్నేహితులు దాన్ని పాడు చేసి వదిలిపెట్టారట. ఎంత ఘోరం పాపం. ఏం మొగాళ్ళు, మాయదారు మొగాళ్ళు. ఉరి తీయాలి ఇలాంటి వాళ్ళని, నవ్వింది సాగరి. వాళ్ళకి శిక్ష వేస్తారు సరే, మరి ఆ అమ్మాయి లాంటి వాళ్ళని ఏమనాలి? తెల్లబోయింది ఆవిడ. అదేంటి, ఆ పిల్ల తప్పే ఉంది? ఎందుకు లేదు? 15 ఏళ్ల పిల్ల. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వాడెవడో రమ్మంటే అలా వెళ్ళిపోవడమేనా? అది సమంజసంగా అనిపిస్తోందా అంటే మీకు? వాళ్ళ అమ్మకో నాన్నకో చెప్తే ఒకవేళ వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళిందే అనుకోండి, అప్పుడు కూడా అలా జరిగితే పంపించిన వాళ్ళ పెద్దవాళ్ళది తప్పని అనగలమా? ఇప్పుడేమంటాం? చిన్న పిల్ల, ఇంట్లో అమ్మకైనా తెలియకుండా అలా వెళ్ళే ధైర్యం చేయడం తప్పు కాదా అంటాం. అంటే అవతలి వాడిది తప్పు కాదని నేను అనట్లేదు. క్షమించరాని నేరమే వాడిది, అందుకే శిక్ష పడాల్సిందే వాడికి. కానీ ఆడపిల్లలు అవగాహన లేకుండా మసులుకోకూడదు అని అంటాను. అది తెలియజెప్పవలసిన బాధ్యత ఇంట్లో పెద్దలదే. అందుకే నాకు కూడా అనిపిస్తుంది, ఆడపిల్లలే కాదు, మగ పిల్లలైనా సరే తప్పడడుగులు వేశాక తలబాదుకుని ప్రయోజనం ఏముంది? ఎలా నడుచుకోవాలో ఎలా నడుచుకోకూడదో అర్థమయ్యేలాగా అవగాహన కలిగించాలి ఇంట్లో పెద్దలు. అలాంటి స్వచ్ఛంద సంస్థ ఈ చుట్టుపక్కల ఎవరైనా పెడితే వాలంటరీ సర్వీస్ చేయాలనుంది నాకు. నువ్వు చెప్పింది నిజమే అన్నట్టు పక్కింటావిడ తలూపింది. ఆ సంస్థ ఏదో నువ్వే పెట్టకూడదా అని కూడా అంది. నవ్వింది సాగరి. నేను పెడితే ఎవరొస్తారంటే కాస్త నలుగురిలో తెలిసి పేరుగల వాళ్ళు ఎవరైనా అయి ఉంటే మంచిది, లేదా మరో 4 ఎవరైనా నాతో చేరేవాళ్ళు ఉండాలి. పోనీలే సాగరి, ఒక సంస్థలాగా బోర్డు పెట్టి సేవ చేయకపోయినా మా ఎకరువులో ఉన్న మైనర్ బాలికల్ని అప్పుడప్పుడు నీ దగ్గరికి తీసుకొస్తూ ఉంటాం. వాళ్ళకి అవగాహన కలిగించు. మంచి చెడు వాళ్ళకి తలకెక్కేలాగా నువ్వు చెప్తూ ఉండు. మా పెద్దవాళ్ళ మాటలు చేదస్తాం అని కొట్టి పారేస్తారు. నీ వయసు వాళ్ళు చెప్తే కాస్త పట్టించుకొని ఆలోచిస్తారన్న ఆశ నాకుంది. దేశంలో అందరినీ ఒకరే బాగు చేయలేకపోయినా ఎవరి ఇరుగు పొరుగు వారి గురించి వారు పట్టించుకుంటే ఊరు బాగుపడుతుంది కదా. పక్కింటావిడ వెళ్ళిపోయాక అడిగింది కావేరి. అక్క, ఇంట్లో పెద్దవాళ్ళు మంచి చెడు చెప్పినా వినకుండా నడుచుకునే పిల్లల సంగతి ఏమంటావు? చిన్నగా నెట్టూడ్చింది సాగరి. ఏమంటాను? అలాంటి పిల్లలతో కన్నవాళ్ళు ఇద్దరికీ కుదరకపోయినా కనీసం ఒకళ్ళకైనా ఎక్కువ సమయం గడపడం మంచిది అంటాను. బయట వాతావరణంలోనే చెడు వ్యామోహాలకి తేలిగ్గాను కాలక్షేపానికి అన్నట్టుగాను ఆకర్షితులు కాకుండా కాపాడుకోవడానికి కొంతైనా సాధ్యపడవచ్చు. అసలు ముందు పెద్దలు తమ ప్రయత్నం తాము చేయాలి కదా. ఎన్ని విషయాలు నీకెలా తెలుసక్క అంటూ కళ్ళింత చేసుకుని ఆశ్చర్యంగా చూసింది కావేరి. పిచ్చిపిల్ల, చదువుకునే రోజుల్లో ఎన్నో విషయాలు గమనించాను. మన ఇరుగు పొరుగు ఇళ్లలో జరుగుతున్న వింటూ ఉంటాం కదా. కథల పుస్తకాల్లోనే కాదు, మన చుట్టూ ఎన్నో కథలు ఉన్నాయి. ఇప్పుడు నా ద్వారా 4 మాటలు విన్నావు. అమ్మ కూడా మనకి మంచి చెడు సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉంటుంది. ఇక నీకు అన్ని విషయాలు తెలిసినట్టే కదా. చెల్లెల్ని దగ్గరకు తీసుకుంది సాగరి ఆప్యాయంగా. అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు బాగా అర్థమవుతోంది నాకు. మన వెనక వీధిలో ఉండే ఆ పొడవాటి ఆంటీ కూతురికి 5 ఏళ్ళు ఉంటాయి. ఆ పిల్ల చేత ఆవిడ అసహ్యకరమైన పాటలకి మరింత అసహ్యంగా స్టెప్పులతో డాన్సులు చేయిస్తుంది. టీవీలో ఆవిడ నేర్పిస్తేనే కదా, ఆవిడ చేయమంటేనే కదా ఆ పిల్ల నేర్చుకొని చేస్తోంది అందరి ముందు. అది చాలా గొప్ప అనుకుంటుంది వాళ్ళమ్మ. అదే కొంప ముంచింది మొన్న. ఏమైంది? ఆదుర్దాగా అడిగింది సాగరి. మొన్న వాళ్ళ ఇంటికి వాళ్ళ చుట్టాల అబ్బాయి ఒకడు వచ్చాట.
ఆవిడేమో వాడు ఉన్నాడు కదా అని ఆ పిల్లకి సాయం ఇంట్లో అని కూరలు కొనుక్కురావడానికి వెళ్ళిందట తలుపు దగ్గర కాసి. ఆవిడ అలా వెళ్ళగానే వాడు ఆ పిల్లని డాన్స్ చేయమని పైగా టీవీలో చేసిన చెత్తపాట పేరు చెప్పాట. అమాయకురాలు, లోకం తెలియని పసిపిల్ల హుషారుగా చేస్తుంటే వాడు మైకం కమ్మిన వాడిలాగా, మత్తెక్కిన వాడిలాగా ఆ పిల్ల ఒళ్ళంతా తడుముతున్నట్ట. ఆ పిల్ల తల్లితో ఏదో చెప్పాలని వచ్చిన పక్కింటావిడ తలుపులు గడియబెట్టి లేకపోవడంతో కొద్దిగా తోసిందట. పిల్లకి డాన్స్ నేర్పుతున్నాడు ఎవరో వచ్చి అనుకుందట. డిస్టర్బ్ చేయడం ఎందుకు అన్నట్టుగా ఒక నిమిషం నిలబడిపోయిందట. కానీ అక్కడ జరుగుతున్నది వాడి చేష్టలు చూసేసరికి ఆవిడకి ఈ అనుమానం వచ్చిందట. క్షణంలో ఆవిడ చూస్తుండగానే వాడు ఆ పిల్లని సోఫాలో తన మీదకి లాక్కుని, చీచి నేనింకా చెప్పలేను బాబోయ్. ఆవిడ లోపలికి వెళ్ళి వాడి చేతుల్లోంచి ఆ పిల్లని లాక్కుందట. వాడిని 4 వాయించి గట్టిగా అరిచి తిడుతుంటే వాడు అంటాట, ఇలాంటి డాన్సులు ఎంత రంజుగా చేస్తుందో తెలిసిందే కదా అంటే, వీళ్ళకి లేని అభ్యంతరం మీకెందుకు అన్నట్ట. ఇంకా చాలా అన్నట్ట. అప్పుడు ఆంటీ వాడి చెంపలు వాయించిందట. అంతలో ఆ అమ్మాయి వాళ్ళమ్మ వచ్చిందట. ఇద్దరూ కలిసి అరిచి తిడుతూ వాడిని కొడుతుంటే ఇరుగు పొరుగు అందరూ చేరిపోయారు. బిక్కమొహం వేసుకొని నిలబడిపోయిందట పాపం ఆ చిన్నపిల్ల తండ్రి. దెబ్బలు తిట్లు నాకు ఒక లెక్క కాదు అన్నట్టుగా దులపరించుకొని పారిపోయాడు వాడు. అంతా విని చిన్నగా నెట్టూడ్చింది బాధగా సాగరి. ఆ చిన్నపిల్ల పేరు మాత్రం బజారున పడిందన్నమాట. కన్నవాళ్ళు అయినంత మాత్రాన పిల్లల భవిష్యత్తు నాశనం చేసే హక్కు ఏ తల్లిదండ్రులకి లేదు కదా. తమ పిల్లలు ఆనందంగా ఉండాలని, అది చూస్తూ తాము సంతోషంగా జీవించాలనే ఎవరైనా కోరుకుంటారు. అది నిజమే. కానీ దానికోసం తాము అనుసరించే పద్ధతులు, తీసుకునే నిర్ణయాలు పసివాళ్ళని నగుబాటు చేసేవిగా, భవిష్యత్తులో వాళ్ళ మీద చెడు ప్రభావం చూపేవిగా ఉండకూడదు కదా. ఆ పెద్దలకు కానీ ఆ పసివాళ్ళకు కానీ ఏ రకమైన అపసవ్యపు ఆలోచనలు ఉండవు. నిజమే. కానీ సమాజాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఎందుకంటే మనిషి అన్న ముసుగులో మృగాలు ఎక్కువగా తిరుగుతున్న కాలం ఇది. అన్నీ తమ తమ అనుభవాల వల్లే నేర్చుకోవాలి అంటే ఎవరికి జీవితకాలం సరిపోదు. ఇదే చేదు నిజమైన జీర్ణించుకోక తప్పదు. మరి మీరు నాతో మాట్లాడకూడదు అనుకుంటున్నారా? హఠాత్తుగా అడిగాడు భానుమూర్తి ఆ రోజు సాగరిని. ఇద్దరం ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు మాట్లాడకుండా ఎలా కుదురుతుంది? సమాధానం ఇచ్చిందే కానీ తలెత్తలేదు సాగరి. అక్కడితో ఊరుకోలేదు భానుమూర్తి. మరి కబుర్లు చెప్పరే అంటూ రెట్టించాడు. మీతో నా కబుర్లు ఏముంటాయి? సాధ్యమైనంత మృదువుగానే అంది. తన చెయ్యి ఆమె చేతికి తగిలేలాగా ఆమె చదువుతున్న పుస్తకం దాదాపు లాక్కున్నట్టే తీసుకున్నాడు. ఊహించనైనా ఊహించలేని అతని ప్రవర్తనకి దెబ్బతిన్నట్టు చూసింది సాగరి. ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు? అతని అందాన్ని చూసి పడిపోతానని అనుకుంటున్నాడా? చనువు చూసి తను కూడా మరింత చనువుతో ఒళ్ళు తెలియకుండా నడుచుకుంటుంది అని అనుకుంటున్నాడా? గడవాక ఉద్యోగానికి వచ్చిన ఆడపిల్ల ఏం చేసినా, ఎటువంటి వేషాలు వేసినా మాట్లాడదనుకుంటున్నాడా? కుర్చీ వెనక్కి తోసి లేచి నిలబడింది కోపాన్ని అదుపులో వెతుకుంటూ. సరిగ్గా అప్పుడే వచ్చాడు ప్రదీప్. అయ్యో అనుకున్నాడు భానుమూర్తి. అతని చేతిలో పుస్తకం, అతనికి ఎదురుగా సాగరి. అలా ఇద్దరిని చూస్తూనే ఆ పుస్తకం గురించి ఏదో చర్చించుకుంటున్నారేమో అనుకున్నాడు ప్రదీప్. అదోలా అతని వైపు చూసి నవ్వి పుస్తకం సాగరికి అందించాడు భానుమూర్తి. ఒళ్ళు మండింది ఆమెకి. బల్ల మీద పెట్టేయచ్చు కదా, చేతికే ఇవ్వాలని అలా చూస్తూ ఎదురుగా నిలబడ్డాడు. ఎందుకు? పాతేసిన పందిరి కర్రలాగా. చిరాకుతో అందుకోలేదు పుస్తకం. అసలు అతని ప్రవర్తన తనకి నచ్చినట్లున్న విషయం ప్రదీప్కి ఇప్పట్లో చెప్పాలా వద్దా అన్న ఆలోచనలో పడింది. ఆమె మౌనాన్ని మరో రకంగా అర్థం చేసుకున్న భానుమూర్తి, ఈ ప్రదీప్ ఇప్పుడే రాకుండా ఉంటే ఎంత బాగుండేది. సాగరిని తను ఆడించి పడేసేవాడు కదా కాసేపు అని అనుకున్నాడు. భానుమూర్తి నవ్వుకు అర్థం ఏమై ఉంటుందా అని తర్జన భర్జన పడుతున్నాడు ప్రదీప్. ఇద్దరు గిల్లి కజ్జాలు పడుతున్నారా? చిలిపిగా అతని మీద అలిగిందా? అందుకే ఇలా నవ్వాడా భానుమూర్తి? తను ఉన్నప్పుడు నోటి ముత్యాలు రాలిపోతాయేమో అన్నట్టు మోగ దానిలాగా కూర్చునే సాగరి తను లేనప్పుడు భానుమూర్తితో బాగానే గడుపుతోందన్నమాట. ఎంతవరకు అతను కూడా ఆ విషయంలో ఏమాత్రం బయట పడలేదే తన దగ్గర. ఏసీ ఆన్లో ఉన్న ఒంట్లోంచి మంటలు వస్తున్నట్టు అనిపించింది ప్రదీప్కి. తను చెప్పిన అసలు పని వదిలేసి ప్రేమలో పడిపోలేదు కదా. లేకపోతే ఇంతవరకు ఒక చిన్న రిపోర్ట్ కూడా ఇవ్వకుండా ఉంటాడా సాగర్ గురించి? తనకి అడగకుండానే అతనే చెప్తాడులే అని తను చూస్తుంటే అది అడ్వాంటేజ్గా తీసుకున్నాడేమో.
రకరకాల సందేహాలతో చిర్రెత్తుకొచ్చింది ప్రదీప్కి. ఆ కోపమంతా అప్పుడే కాఫీ తీసుకొచ్చిన రంగస్వామి మీద చూపిస్తూ అరిచాడు. ఎంతసేపు కాఫీ తీసుకురావడం అంటూ. ఎప్పుడు అతను అలా అరవడం చూడని సాగరి కొద్దిగా భయపడిన మాట నిజమే. ముగ్గురికి తెచ్చేశాడు కాఫీలు. ఎక్కువసార్లు కాఫీ తాగే అలవాట్లేని ఆమె చాలా మెల్లిగా చెప్పింది రంగస్వామితో తనకి వద్దని. భానుమూర్తి కల్పించుకొని తాగమని బ్రతిమలాడుతున్నట్టు చూస్తూ కప్పు ఆమెకి బాగా దగ్గరగా జరిపాడు. ఒకవేళ ప్రదీప్కి ఎక్కడ కోపం వస్తుందోనని, అసలే చిర్రుబుర్రులాడుతున్నాడు కదా అని బలవంత పెడతాడేమోనని అనుకుంది. ఇదెక్కడి గొడవరా బాబు అని అనిపించి మాట్లాడకుండా కప్పందుకుంది. ఇదంతా గమనించిన ప్రదీప్ మొహం చిన్నపోయింది. భానుమూర్తి చెప్తే తీసుకుంటుందన్నమాట. అతనంటే అంతిష్టం కాబోలు. ఇంతవరకు వచ్చాక ఇది సంగతి అని భానుమూర్తి తనకి చిచి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. ఎప్పుడూ కోపం అన్నదే చూపించాను ప్రదీప్. ఇప్పుడు ఈ అనవసర కోపం ప్రదర్శించడం ఏమిటో ఎవ్వరూ లేనప్పుడు ప్రదీప్ ఎదురుగా కూడా భానుమూర్తి తనతో అదో రకంగాను అతి చనువు తీసుకున్నట్టు ప్రవర్తించడం ఏంటో అంత అయోమయంగా ఉంది సాగర్కి. అసలు ఉద్యోగం ఇవ్వక ముందు నుంచే భానుమూర్తితో పరిచయం ఉందా ప్రదీప్కి? ఈ భానుమూర్తి కూడా ప్రదీప్ అంటే అంతగా లెక్క చేస్తున్నట్టు, ఏదో ఆషామాషిగా ఇక్కడ పని చేస్తున్నట్టు, టైంపాస్ కోసం వచ్చినట్టు కూర్చుంటూ కనిపిస్తాడే తప్ప సీరియస్గా ఎప్పుడు పని చేస్తున్నట్టే కనిపించడు. ఆ గదిలో మౌనంగా కూర్చున్న ఆ ముగ్గురి మనసులో వివిధ కోణాల్లో తర్జన భర్జనలు, తొందరపాటు పనికిరాదు అన్న ఒక్క కారణంగా పైకి చెప్పలేని అడగలేని ఇబ్బందులు, ప్రశ్నలు ఆమెవి. ఈ భానుమూర్తిగాడు తనకి సరి అయిన సమాచారం ఇవ్వగలడా లేదా, లేకపోతే అసలు చెప్పదలుచుకోలేదా? చెప్పదలుచుకోకపోతే దానికి కారణం ఏంటి? ఇంకా అనుమానం దేనికి? కారణం కనిపిస్తూనే ఉందిగా. ఆ చనువు, ఆ చొరవ సాగరితో కథ అడ్డం తిప్పి వాడే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాడేమో కొంపదీసి. ఆ అమ్మాయి మంచిదో కాదో, క్యారెక్టర్ సరైందో కాదో కాస్త ఒక కంట కనిపెట్టు కొన్నాళ్ళు. ఈ రోజుల్లో ఆడపిల్లల్ని నమ్మను నేను. మా వదిన్ని చూశాక ఏ ఆడపిల్లని చూసినా అనుమానంగానే ఉంటుంది నాకు. ఈ అమ్మాయి డబ్బున్న వాళ్ళ అమ్మాయి కాదు, మరీ గొప్ప అందగత్తే కాదు మా వదినలాగా. అందుకే ఉద్యోగం ఇచ్చాను. నా ఆఫీస్లోనే ఉంటే అల్లరి చిల్లరగా తిరిగేదా మంచిదేనా అన్న విషయం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అంటూ సంగతంతా వివరంగా ఒకప్పటి స్నేహితుడు కదా అని వీడికి చెప్పి తనకు కూడా ఉద్యోగం ఇస్తే ఇంతవరకు ఒక్క ముక్క కూడా సాగర్ గురించి తెలియజేయకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. పైగా తను బుట్టలో వేసుకోవాలని, తనే పెళ్లి చేసుకోవాలని పథకం వేస్తున్నట్టుగా కనపడుతోంది అన్న కోపంతో సెగలు పొగలు ప్రదీప్లో. భానుమూర్తి మనసులో కోపం పంతం పెళ్ళుబుకుతున్నాయి. సాగర్ని లొంగదీకపోతున్నానే అని బయట ఎక్కడైనా తిరగడానికి రమ్మంటే రాదు. హోటల్కి వెళ్ళి కాఫీ తాగుదామంటే రాదు. కబుర్లు చెప్పమంటే నీతో కబుర్లేమిటి అన్నట్టుగా విసుగుని కళ్ళల్లోనే చూపిస్తుంది. అందగాడితో తిరగడమే మహాభాగ్యం అనుకోవద్దు. అంత తీసి పాడేస్తుందా తనని? ప్రదీప్ పిచ్చి ఆలోచనల వల్ల మంచి ఛాన్స్ వస్తుందని మురిసిపోతుంటే తన పన్నాగం పారనీయకుండా చేస్తోంది సాగరి. ఎలా దొంగదీయాలో తెలియట్లేదు. కొన్ని రోజుల పాటు వెంట తిప్పుకొని ఎంజాయ్ చేసి ఆ తర్వాత ప్రదీప్తో నా మీద మోజుతో తనే వెంటబడి తిరగడానికి వచ్చేది. దాని క్యారెక్టర్ మంచిది కాదు అని చెప్పాలి అని అనుకున్నాడు. ఆ ఛాన్స్ ఇస్తేగా ఆ మహాతల్లి. లోపల రగిలిపోతున్నాడు భానుమూర్తి. ఆ రోజు సాయంత్రం 6:30 అవుతున్న సమయంలో కళ్ళు తిరిగిపోతున్నాయి. ఏదో అయిపోతుందంటూ బాధపడుతున్న పార్వతీశాన్ని చూసి కంగారు పడిపోతూ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళింది సాగరి తల్లితో కలిసి. బీపీ ఎక్కువగా ఉంది, వెంటనే చేర్చమన్నారు. రాత్రికి ఇక్కడే ఉంచి మర్నాడు తీసుకెళ్ళమన్నారు. కూతుర్ని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకొని సరోజిని. తల్లికి ధైర్యం చెప్తోందే గాని సాగర్ గుండెల్లోనూ గుబులుగానే ఉంది. మర్నాడు ఆఫీస్కి రానని చెప్పడానికి ప్రదీప్ ఇంటికి ఫోన్ చేసింది. కనీసం రంగస్వామి అయినా ఫోన్ తీస్తాడు, విషయం చెప్పేసి మీ బాబుగారికి చెప్పు అని అందామనుకుంది. ఆ సమయంలో భానుమూర్తి ఎందుకున్నాడో అక్కడ. అతను అందుకున్నాడు రిసీవర్. సంగతి ఏమిటో అతనికి చెప్పి ప్రదీప్కి తెలియజేయమంది. ఏ హాస్పిటల్లో చేర్చామన్న వివరాలు అడిగి తెలుసుకున్నాడు భానుమూర్తి. ఇంకో 5 నిమిషాల్లో ప్రదీప్ ఇంటికి రానే వస్తున్నాడు. ఆ సంగతి భానుమూర్తికి తెలుసు. రంగస్వామికి అయినా సమాచారం చెప్పకుండా వెంటనే బయలుదేరి ఆసుపత్రికి చేరుకున్నాడు. తనే ఆ ఇంటి పెద్దలా వ్యవహరిస్తూ అక్కడి సిస్టర్తో మాట్లాడుతూ
తన మీద కూడా అథారిటీ చలాయిస్తూ ఉంటే చిరాకు వచ్చింది సాగర్కి. జేబులోంచి డబ్బు తీసి ఇవ్వబోయాడు. అక్కర్లేదని ఖచ్చితంగా చెప్పేసింది. పక్కింటి ఆంటీ 5-6 వేలు చేతిలో పెట్టింది. ఇంటి దగ్గర బయలుదేరుతున్నప్పుడు వద్దని తను మొహమాట పడుతుంటే ఉన్నప్పుడు కుదిరినప్పుడు తిరిగి ఇద్దులే అంటూ బలవంతంగానే చేతిలో కుక్కింది. ఆవిడ దగ్గర అప్పు తీసుకున్నా పర్వాలేదు, భానుమూర్తి దగ్గర నుంచి పైసా కూడా తీసుకోకూడదు. మీకు తినడానికి ఏమైనా తీసుకొస్తానని అతను వెళ్ళబోతూ ఉంటే 2 చేతులు జోడించి థ్యాంక్స్, అవసరం లేదు, మీరు బయలుదేరండి, మొహం లాడించుకుంటూ చెరచెరా నడుస్తూ వెళ్ళిపోయాడు భానుమూర్తి. మర్నాడు ఆఫీస్లో చాలా మామూలుగా యథాలాపంగా మాటల్లో చెప్పినట్టు చెప్పాడు సాగరి తండ్రి అనారోగ్యం గురించి. పైగా తన కోసం ఫోన్ చేసి మాత్రమే చెప్పుకున్నట్టు చెప్పాడు తప్ప ప్రదీప్తో చెప్పమని ఆమె అన్నట్టుగా పొరపాటును కూడా అనలేదు. ఉళ్ళు మండిపోయింది ప్రదీప్కి. తనకంటే ఈ భానుమూర్తిగాడు ఎక్కువయ్యాడన్నమాట ఆమెకి. ఏమైంది బాబు? సాగరి గారి నాన్నగారికి కంగారు పడుతూ అడిగాడు రంగస్వామి. మనుషులన్నాక అనారోగ్యాలు రావా అంటూ విరుచుకుపడ్డాడు భానుమూర్తి అతని మీద. తెల్లబోయాడు రంగస్వామి. అంత కోపం ఎందుకు వచ్చిందో అతనికి అర్థం కాలేదు. సంధ్య చీకట్లు ముసురుకున్నాయి. హఠాత్తుగా నల్లమబ్బులు కమ్ముకొని పెద్దగా వర్షం మొదలైంది. సాగరి బస్టాప్లో ఉంది. ఆఫీస్ నుంచి అమ్మ చెప్పిన పని మీద మరో చోటికి రావాల్సి వచ్చింది. దాంతో ఆలస్యం అవడమే కాకుండా ఇక్కడ బస్టాప్లో ఎంతకీ బస్సు రావట్లేదు. ఆ దారినే వెళ్తున్న భానుమూర్తి కళ్ళపడింది. భలే ఛాన్సులే అని మనసులో పాడుకుంటూ స్కూటర్ ఆపి పిలిచాడు లిఫ్ట్ ఇస్తానని. నో థ్యాంక్స్ అంది సాగరి. మర్నాడు ఆఫీస్లో పెద్ద గొడవ మొదలుపెట్టాడు. ప్రదీప్ బయటికి వెళ్ళాడని తెలుసు. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని తన మీద అరుపులు మొదలుపెట్టగానే తెల్లబోయింది సాగరి. కొద్దిగా డోస్ చేసుకుని వచ్చాడో అని కూడా అనిపించింది ఆమెకి. ఇతనితో గట్టిగా మాట్లాడకపోతే ఇంకా లాభం లేదని అనిపించింది. భానుమూర్తి గారు, ఇన్నాళ్ళు నేను చాలా ఓపిక పట్టాను. ఇక నా వల్ల కాదు. ప్రదీప్ గారితో ఈరోజు చెప్పి తీరతాను. ఆమె మాటలు వింటూనే పక్కపక్క నవ్వాడు భానుమూర్తి. వాడేదో పెద్ద మంచివాడు అని అనుకుంటున్నావా? వాడేగా నిశ్శీలం మంచిదో కాదో పరీక్ష చేయమని పని అప్పగించాడు నాకు. నన్నేం చేయగలడు వాడు? నీ శీలం మంచిదైతే నిన్ను పెళ్ళాడతాడట, లేకపోతే నిన్ను ఉద్యోగంలోంచి పీకేసి ఇంకో అమ్మాయికి ట్రై చేస్తాడట. బాధపడకు, నీకు నేనున్నాలే. సాగర్కి కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు అనిపించింది. భానుమూర్తి ప్రదీప్ల మీద అసహ్యం పుట్టింది. వీళ్ళు మనుషులేనా అని అనిపించింది. సరిగ్గా అప్పుడే అడుగుపెట్టాడు లోపలికి ప్రదీప్. రిజిగ్నేషన్ లెటర్ రాసి అతని ముందు పెట్టి తన హ్యాండ్ బ్యాగ్ చేతిలో తీసుకుంది. ఇదేం పని అంటూ ఆశ్చర్యంగా అయోమయంగా చూసినట్టు చూశాడు ప్రదీప్. ప్రదీప్ గారు, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పెళ్లి చేసుకోవాలని ఎవరినైనా మనసులో ఎన్నుకుంటే వాళ్ళు మంచివాళ్ళ కాదా అని మీరే స్వయంగా వాళ్ళతో మాట్లాడి అభిప్రాయం తెలుసుకోండి. మీ పద్ధతులు మీ అభిప్రాయాలతో వాళ్ళు ఏకీభవిస్తున్నారా, లేక వాళ్లతో మీకు మాత్రం పొసగదా మొదలైన మీకు కావాల్సిన సమాచారం అంతా మర్యాదగానే రాబట్టుకోండి. అంతేగాని మరో మగాణ్ణి, వయసులో ఉన్నవాణ్ణి ఆమె మీద నిఘా వేయకండి. అది చాలా తప్పు పని. పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి ఎంత సిగ్గుతో చచ్చిపోతుంది ఆ నిఘా వేసిన ఆ పెళ్లి కానీ ఆ యువకుడి ముందు అనేది కాస్త ఆలోచించండి. ఆడవాళ్లకు కూడా మనసు ఉంటుందని మర్చిపోకండి. గుమ్మం దాటిన సాగరి. ప్రదీప్లోని అహంకారం పెళ్ళుబికింది. గొంతు పెంచాడు. నీకేముందని అంత గర్వం? ఎలా బ్రతుకుదామనుకుంటున్నావు? ఆత్మవిశ్వాసంతో వెనక్కి తిరిగి చిరునవ్వుతో తన మీద తనకి ఉన్న నమ్మకంతో స్థిరంగా పలికింది సాగరి. వెనక్కి తిరిగి చూసింది కానీ వెనకడుగు వేయలేదు. అడుగు ముందుకే వేసింది. కథ సమాప్తం. ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. ఎండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్ట్ని స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.